హాయ్ అందరికీ నమస్తే. నేను మీ శ్రీనివాస్. సో, చాలా గ్యాప్ వచ్చింది నేను మాట్లాడడానికి. ఎందుకంటే ఈ మధ్య మా ఆవిడే తన ఒపీనియన్ తోటి వీడియోస్ వేసింది. చూసారు మీరందరూ కూడా బాగా చాలా సపోర్ట్ చేశారు. సో, నేను రెక్టమ్ క్యాన్సర్ పేషెంట్‌ని మీకు అందరికీ తెలుసు. సో, కొత్తగా వీడియోలు చూస్తున్న వారు నా ఛానల్‌ను ఇప్పుడే మీరు ఫస్ట్ కనుక నా వీడియోస్ చూస్తుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ వీడియోస్ చేస్తాను మీకోసం, ఇంకా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో, ఈరోజు మీకు ఈ వీడియోలో ఏం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానంటే, నాకు మోషన్ రావడానికి బ్యాగ్ వేసారని చెప్పాను పర్మనెంట్. ఆ మోషన్ బ్యాగ్లో మోషన్ ఎట్లా వస్తుంది, వచ్చేటప్పుడు మా ఫీలింగ్స్ ఏంటి, దాన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలి, ఆ ప్రాసెస్ అంతా మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేపిస్తాను, చూపిస్తాను కూడా ఎట్లా క్లీన్ చేసుకోవాలనేది కూడా. చివరి వరకు చూడండి, మీకు కంప్లీట్గా అర్థమవుద్ది. ఎందుకు చెప్తున్నానంటే మీకు అర్థమవుద్ది మా సిచ్యువేషన్. అంటే నార్మల్ పర్సన్స్కి ఇట్లా మాకు స్టోమా ఉన్న వాళ్ళకి సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో మీరు కూడా కొంచెం చూడడానికి అన్కంఫర్ట్గా అనిపించవచ్చు. సో, మీకు చూడడానికి ఎట్లా ఉంటే మాకు అనుభవించే వాళ్ళకి ఎట్లా ఉంటుంది చెప్పండి. సో, అందుకే మీకు అందరికీ తెలియాలి. ఇట్లాంటి వాళ్ళకి కూడా కొంచెం యూస్ఫుల్ అవుద్ది. ఇట్లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు, ఈ మధ్య నాకు కూడా కాంటాక్ట్ అవుతున్నారు. సో, వాళ్ళందరికీ ఇది బాగా యూస్ఫుల్ అవ్వాలని చేస్తున్నాను. సో, చూడండి, ఇప్పుడు నేను ఎట్లా క్లీన్ చేసుకోవాలి, స్టోమా బ్యాగు ఎట్లా ఉంటుందో మీకు అంతా క్లోజ్లో చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది స్టోమా బ్యాగు. మీకు ఆల్రెడీ చెప్పాను స్టోమా బ్యాగ్ ఎట్లా ఉంటుందో. ఇది 2 పీస్ స్టోమా బ్యాగ్ అంటారు ఇక్కడ. ఇది చూస్తున్నది స్కిన్ బ్యారియర్, ఇది స్కిన్ బ్యారియరు. ఈ బ్యాగు దీనికి అటాచ్ చేశాను. మీకు ఆల్రెడీ నేను స్టోమా బ్యాగ్ చూపించాను, మళ్ళీ కూడా చూపిస్తాను. ఇదేమో సపోర్ట్ బెల్ట్ అండి. ఇట్లా బ్యాగ్ ఉడిపోకుండా, అంటే ఈ గమ్ము ఇట్లా టేపులు అవి ఏదైనా ఉడిపోయినప్పుడు కూడా ఇది పడిపోకుండా ఇట్లా సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మోషన్ ఎక్కువ వచ్చినప్పుడు లేకపోతే నిద్రలో కానీ ఉడిపోకుండా ఉండడానికి. సో, చూస్తున్నారు కదా, ఇది ఇప్పుడు ఇక్కడ కింద చూసారు కదా, కింద ఎడ్జ్లో ఇట్లా గ్రిప్ లాగా ఉంది కదా, ఇది ఓపెన్ చేయాలి. మనం మోషన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి దీంతోనే వాడాలి. ఇది ఓపెన్ చేసి ఇట్లా చేయాలి. ఇది మొత్తం ఒక కనిపించదు, ఇది ట్రాన్స్పరెంట్ కూడా ఉంటాయి. మామూలుగా ఇదంతా ట్రాన్స్పరెంట్ వైట్ ఉంటుంది, అంటే మోషన్ వచ్చేది కూడా కనిపిస్తుంటుంది. సో, అట్లాంటివి బాగుంటుందని చెప్పేసి నేను ఇలాంటి బ్యాగ్ తీసుకున్నాను, చూడడానికి బాగుంటుందని. సో, మీకు ఇప్పుడు నేను చూపిస్తాను వాష్రూమ్లోకి వెళ్ళి కూడా నేను ఇప్పుడు ఎట్లా క్లీన్ చేయాలనేది. చూస్తున్నారు కదా, ఇది బ్యాగు ఇట్లా ఓపెన్ చేయాలి. ఇట్లా గ్రిప్ ఉంటుంది దీనికి, ఇట్లా అటాచ్ చేసేది. సో, ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా 3 స్టెప్పులు ఉంటాయి, అంటే మనకు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా ఉంటుంది. కొంచెం ఎక్కువ స్టెప్పులు. మామూలుగా అయితే గ్లౌజులు వేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ కొంచెం ఎవరిష్టం వాళ్ళు, అంటే నచ్చదు కదా అట్లా. సో, నేను మార్నింగే క్లీన్ చేశాను, మీకు చూపించడం కోసం ఇప్పుడు ఇట్లా చేస్తున్నాను. ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇట్లా జగ్గుతో కొన్ని వాటర్ కానీ, లేకపోతే మనకు ఇట్లా కొంచెం ఇందులో వాటర్ వేస్తున్నాను. ఇట్లా చూస్తున్నారు కదా, ఇట్లా కొద్దిగా వాటర్ వేసుకోండి. వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా ప్రెస్ చేసుకోండి. మోషన్ ఉంటుంది కదా, మోషన్ ఇట్లా మామూలుగా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సైడ్లోకి వీటి బ్యాగ్ అతుక్కుంటుంది కదా, అంటే కొంచెం ప్రెస్ అయి ఉంటుంది, అది వెళ్ళిపోతుంది. సో, దీన్ని ఇట్లా నేను ఈ సింక్లో వేసేస్తాను. క్లీన్ చేసుకోవాలి. సో, చూశారు కదా గాయ్స్, ఇది నేను మాకు ప్రెషర్ ఉంది అవైలబుల్, అందుకే నేను ప్రెషర్ కూడా వాడతాను అప్పుడప్పుడు. ఇట్లా ప్రాబ్లం ఏమి ఉండదు. కొంచెం వాటర్ అనేది మనకు నీట్గా, అంటే కొంచెం నీట్గా ఉండాలి. ఇట్లా క్లీన్ వాటర్ అంటే కలరు మోషన్ మొత్తం పోయిన తర్వాత మనకు వాటర్ కలర్ వస్తుంది కదా, అట్లా కొంచెం ఇట్లా మనం షేక్ కూడా చేసుకోవచ్చు, ఏం కాదు, ప్రాబ్లం ఏం లేదు. అంటే కొంచెం డౌట్ రావచ్చు, పేగు బయట ఉంటుంది కదా, వాటర్ తగిలితే వాటర్ ఏమన్నా మన హోల్లోకి వెళ్తుందేమో అని అట్లాంటి డౌట్లు ఉంటాయి. సో, అట్లాంటి డౌట్లు ఏం అవసరం లేదండి, ఏం కాదు. బ్యాగు మన పేగు కూడా వాటర్ తగిలిన ఏం కాదు. సో, తర్వాత ఇట్లా టిష్యూ తోటి వెట్గా, అంటే కొంచెం ఈ తడి అంతా పోయేలాగా తూర్చుకోవాలి. ఇట్లా కొంచెం ఇందులో కూడా మీరు క్లీన్ చేసే వాటర్ మగ్గు పోసాను కదా, దాంట్లో ఒక చుక్క డెటాల్ అయినా వేసుకోవచ్చు, కొంచెం మనకు కొంచెం సేఫ్టీ కోసం నీట్గా ఉండడానికి. సో, ఇట్లా వేసేసాను. మళ్ళీ అయిపోయింది కదండి. ఇప్పుడు అయిపోయిన తర్వాత నేను సేమ్ ఇట్లా 1 2 3 ఈ గ్రిప్ వచ్చిన దాకా మళ్ళీ దీన్ని మడత పెట్టి ఇట్లా ప్రెస్ చేసేస్తున్నాను. ఇది గ్రిప్ ఏం ఊడిపోదండి, మనం మోషన్ ఎక్కువ వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఏం కాదు. ఎందుకంటే 3 స్టెప్పులు ఉంది కదా, అంత ఈజీగా ఇది ఊడిపోదు, గట్టిగా ఉంటుంది, చాలా గట్టిగా ఉంటుంది. సో, భయపడాల్సిన అవసరం లేదు. ఇట్లా మోషన్ క్లీన్ చేసుకోవడం చాలా ఈజీ, ఇబ్బంది ఉండదు. సో, ఇట్లా వేసుకోవచ్చు. మామూలుగా ఈ బ్యాగ్ మీద ఇక్కడ మీకు కొంచెం తడిలా కనిపిస్తుంది కదా ఇక్కడ కానీ. సో, ఈ బ్యాగ్ మీద వాటర్ పడితే ఏం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఏదైనా
బ్యాగ్ ఖరాబ్ అవుతుంది అట్లాంటిది ఏమి ఉండదు. ఇది కొంచెం మంచి క్వాలిటీదే. సో ప్రాబ్లం ఏమి ఉండదు. బ్యాగ్ తడిచినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ లాంటివి ఏమి ఉండవు. బ్యాగ్ మళ్ళీ ఆరిపోతుంది వెంటనే. సో ఇట్లా క్లీన్ చేసుకునే విధానం ఇదండి స్టోమా బ్యాగు. సో అంతే నార్మల్. చూసారు కదా క్లీనింగ్ అనేది అయిపోయింది. సో గైస్ క్లీనింగ్ అయిపోయింది. క్లీనింగ్ అయిపోయిన తర్వాత కొంచెం నీట్గా చేయి కడుక్కోవాలి. ఎందుకంటే మనం నేను గ్లౌజులు వేసుకోలేదు. ప్లస్ గ్లౌజులు వేసుకున్నా కానీ మోషన్ అనేది క్లీన్ చేసినప్పుడు మామూలుగానే కడుక్కుంటాం కదా, అట్లా చేతులు కొంచెం నీట్గా కడుక్కోవాలి. బ్యాగ్ కూడా కొంచెం మనం నీట్గా ఉంచుకోవాలండి ఎప్పటికప్పుడు. ఎప్పుడు కొద్దిగా మోషన్ వచ్చినా కూడా, ఎందుకంటే రాత్రి టైంలో కొద్దిగానే మోషన్ వచ్చింది కదా అని చెప్పేసి మనం దాన్ని నెగ్లెక్ట్ చేయొద్దు. వెంటనే క్లీన్ చేసుకోవాలి. సో చూశారు కదా ఎట్లా క్లీన్ చేసుకున్నాను. సో అది కొంచెం అన్కంఫర్ట్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మోషన్ అప్పుడప్పుడు తగులుతూ అట్లా చూస్తూ మనం అంటే చూసుకుంటూ క్లీన్ చేసుకోవాలంటే కొంచెం అన్కంఫర్ట్గానే అనిపిస్తుంది. బట్ తప్పదు. అట్లా డైలీ కంపల్సరీ మార్నింగ్ ఈవినింగ్ అట్లా కంపల్సరీ క్లీన్ చేసుకోవాలి. మోషన్ వచ్చినా రాకుండా కొద్దిగా పడుతుంది, అది లోపల కొంచెం స్మెల్లీ లాగా ఉంటుంది. సో డైలీ 1-2 టైమ్స్ అట్లా మనం క్లీన్ చేసుకోవడం కంపల్సరీ. మధ్యలో మీకు మోషన్ వచ్చినప్పుడు ఎట్లా క్లీన్ చేసుకుంటారు, అది కామన్. మోషన్ పడ్డప్పుడు ఎట్లా క్లీన్ చేస్తాను. ఎక్కువసేపు ఉంచొద్దు, ఎక్కువసేపు ఉంటే కొంచెం మా స్మెల్ అది వస్తుంది, మీకు తెలుసు కదా. సో అట్లా మామూలుగా గ్యాస్ వచ్చినా కూడా అట్లాగే ఇట్లా మామూలుగా అది ఎంత ఉందో అంత ఉబ్బిపోతుంది, మొత్తం ఇట్లా ఉబ్బిపోతుంది. సో భయపడాల్సిన పని లేదు, అదేమో పగిలిపోదు లేదా ఉడిపోదు. ఎందుకంటే మనకి ఇది స్కిన్ బ్యారియర్ ఉంది కదా, ఇది ఊడిపోకుండా పడిపోకుండా బ్యాగుని ఆపుతుందండి. ఈ స్కిన్ బ్యారియర్ మాత్రం కంపల్సరీ నేనైతే 24 hours ఉంచుకుంటాను. ఇది ఎందుకంటే గమ్ ఊడిపోయినా ఊసిపోకుండా, లేదంటే మోషన్ ఎక్కువైనా బరువు ఎక్కువైపోతుంది అట్లా ఊడిపోకుండా, లేదా గ్యాస్ వచ్చినా ఊడిపోకుండా కొంచెం మనకి చాలా సపోర్ట్ ఉంటుంది ఈ స్కిన్ మన బెల్ట్. సో నేను ఇవి 10 బెల్టులు తీసుకున్నాను మన ఎక్స్ట్రా సేఫ్టీ కోసం. ఇట్లా నేను డైలీ చేస్తాను కంపల్సరీ క్లీనింగ్ అనేది. సో మీకు ఇక క్లీనింగ్ అనేది వరకు చెప్పేశాను, మీకు అర్థమై ఉంటుంది ఇప్పటివరకు నేను ఏంటంటే డైలీ ఎట్లా మన క్లీనింగ్ చేసుకుంటానో, ఎట్లా ఇబ్బంది పడుతున్నానో చూస్తున్నారు కదా. సో ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను, మీకు ఇంకో డౌట్ కూడా ఉండొచ్చు. మోషన్ వచ్చేటప్పుడు మీకు తెలుస్తుందా అంటే మోషన్ వచ్చేది మీకు ఎట్లా అనిపిస్తుందా సిచ్యువేషన్లో అని చెప్పేసి మీకు కూడా డౌట్ రావచ్చు. మోషన్ ఎట్లా వస్తుంది, గట్టిగా వస్తుందా, లూజ్గా వస్తుందా, అసలు మోషన్ వచ్చేటప్పుడు తెలుస్తుందా తెలియదు అని కూడా డౌట్లు ఉంటాయి చాలామందికి. సో అది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోషన్ వచ్చేటప్పుడు అంటే ఇప్పుడు మనం మెలకువతో ఉన్నప్పుడు కూర్చొని, లేకపోతే ఏదైనా మనం నిద్రపోయినప్పుడు తప్ప నార్మల్గా ఉన్నప్పుడు అది వచ్చేటప్పుడు తెలుస్తుంది. బట్ దాన్ని కంట్రోల్ చేయలేము, అది ఆటోమేటిక్గా ఇప్పుడు పేగులోంచి వచ్చేసి పడిపోద్ది అంతే. ఇంకా మనం దాన్ని ఆపడం కానీ అట్లాంటిది ఏమి ఉండదు, అది పడిపోతూనే ఉంటుంది. సో అట్లా పడేటప్పుడు మాత్రం తెలుస్తుంది మోషన్ అయితే ఇక పేగు నుంచి బయటకు వస్తున్నట్టుగా తెలుస్తుంది, కొద్దిగా లైట్గా, అంటే హెవీగా నొప్పిలాగా అట్లా ఏమి ఉండదు, తెలుస్తుంది నాకు మోషన్ వచ్చేది. అప్పుడు మోషన్ నాకు కొద్దిగా తెలిసి మోషన్ రాగానే వెంటనే క్లీన్ చేసుకుంటా నార్మల్ డే టైంలో. అయితే నిద్రలో ఉన్నప్పుడు కూడా నైట్ టైంలో కూడా మోషన్ వస్తుంది, ఆటోమేటిక్గా మోషన్ వస్తూనే ఉంటుంది, మనకు తెలియదు. మ్యాక్సిమం 70% మనకు ఆ మోషన్ వచ్చేప్పుడు మనకు మామూలుగా తెలియకుండానే బ్యాగ్లో పడిపోద్ది. సరే ఎట్లా మరి అట్లా బ్యాగ్లో పడిపోతే రాత్రిపూట ఏదైనా లీక్ అయిపోయి పడిపోతుంది అంటే, ఇవన్నీ సపోర్ట్ ఉన్న తర్వాత అట్లా పడిపోవడానికి ఛాన్స్ లేదు. నాకు ఇప్పటివరకు అయితే అట్లాంటిది ఏం జరగలేదు. సో నేను మామూలుగా సైడ్ కానీ ఈ సైడ్ కానీ ఇళ్ళకిలో కానీ పడుకుంటాను, బోర్లో ఎక్కువ శాతం పడుకోను. సో మీకు చెప్తాను అది కూడా, స్లీపింగ్ ఎట్లా చేయాలనేది కూడా మీకు చెప్తాను, ఎందుకంటే డౌట్లో ఉండొచ్చు దాని గురించి కూడా. సో అట్లా అంటే నైట్ టైంలో కూడా అట్లా నాకు మోషన్ వచ్చి ఇటు ఇది మన టైట్ అయినట్టు అనిపిస్తే నేను ఏ రాత్రి అయినా సరే లేచి క్లీన్ చేసుకుంటాను. నాకు ఫ్రీక్వెంట్గా పప్పులు కానీ అట్లాంటిది ఏదైనా తిన్నప్పుడు నార్మల్గా మీకు ఎట్లా గ్యాస్ వస్తుందో అట్లాగే వస్తుంది. అట్లా ఒకసారి అయితే నాకు నైట్ టైంలో 2-3 టైమ్స్ అట్లా టైట్ అయిపోయి విడిపోతుంది బెలూన్ లాగా. సో ఇంట్లో ఇప్పలేను, ఎట్లా ఉంటుంది, పాప ఉంది కదా, స్మెల్ వస్తుంది. ఇప్పుడు మామూలుగా తెలియకుండా మామూలుగా గ్యాస్ మనం వదిలేయడం వేరు, తెలిసి అందులో ఇప్పాలంటే చాలా అన్కంఫర్ట్ ఉంటుంది, అందుకే ఇప్పను. అట్లా నేను ఓపెన్ చేయను, బయటికి వాష్రూమ్కి వెళ్తాను. సో అట్లా నాకు స్టార్టింగ్లో కొంచెం ఇబ్బంది అయింది ఇట్లా గ్యాస్ వచ్చినప్పుడు. మామూలుగా గ్యాస్ పోవడానికి మామూలుగా ఇట్లా ఒక క్లిప్ కూడా పెడతారు, 2 హోల్స్ పెట్టి దానికి క్లిప్ పెడతారు. అది ఇలా క్లిప్ లాగా ఉంటుంది, ఇక్కడ కనిపిస్తుంది కదా ఇట్లాగే ఉంటుంది, దీని మీద క్లిప్ లాగా ఉంటుంది. అది ఓపెన్ చేసి ఇట్లా ప్రెస్ చేసి గ్యాస్ అంతా వెళ్ళిపోద్ది. బట్ నేను అట్లాంటివి కూడా తీసుకొని అనుకోవట్లేదు, ఎందుకంటే అట్లా ఇప్పాలి ఎక్కడంటే ఉన్న దగ్గర అయితే ఇప్పలేము, ఎందుకంటే పక్కన వాళ్ళు ఉంటారు, పాప ఉంటుంది కాబట్టి. సో నేను కంపల్సరీ వాష్రూమ్కి వెళ్ళి వచ్చి మన గ్యాస్ తీసేస్తాను. ఇప్పుడు ఎట్లా మోషన్ అయితే ఎట్లా క్లీన్ చేస్తాను అట్లాగే ఇట్లా ఇది ఓపెన్ చేసి ప్రెస్ చేసి క్లోజ్ చేసేస్తాను. గ్యాస్ వచ్చినప్పుడు మీరు క్లీన్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, మోషన్ వచ్చినప్పుడే క్లీన్ చేసుకుంటే సరిపోద్ది.
సో ఇట్లా గ్యాస్ ఇది మోషను, నాకు మోషన్ వచ్చేటప్పుడు ఫీలింగ్ అంతా చెప్పాను కదా. సో ఇంకొకటి కూడా చెప్పాలనుకుంటున్నాను లాస్ట్గా. మోషన్ లూజ్గా వస్తుందా గట్టిగా వస్తుందా అని కూడా మీకు డౌట్ అవ్వచ్చు. ఎందుకంటే కొందరికి నార్మల్ టైంలో మీకు వస్తున్నట్టు మోషన్ పాయింట్ దగ్గర నుంచి వచ్చినట్టుగా గట్టిగా వస్తుంది ఎట్లా పరిస్థితి అని అంటే ఏం కాదు. మీకు ఇప్పుడు ఏంటంటే చిన్న పేగుకు క్యాన్సర్ వస్తే లూజ్గా, ఇప్పుడు మీకు ఐలోస్టమీ అని చెప్పాను మీకు ఇంతకుముందు వీడియోలో. అక్కడ బ్యాగ్ వేస్తే ఏంటంటే అరిగినట్టు లూజ్గా వాటర్లాగా పడిపోతుంది. సో ఇదేంటంటే పెద్ద పేగు, ఆల్మోస్ట్ నీకు మోషన్ పాయింట్ దగ్గర దాకా మోషన్ వస్తుంది, ఇక్కడ వరకు మోషన్ వస్తుంది. కాబట్టి ఆల్మోస్ట్ నీకు మీరు మామూలుగా పర్సన్స్ ఎట్లా మోషన్ గట్టిగా నార్మల్గా వస్తుందో నాకు అట్లాగే వస్తుంది. గట్టిగా అంటే కొంచెం నార్మల్గానే వస్తుంది, మరీ అట్లా ఏం కాదు. నార్మల్ పర్సన్స్కి ఎట్లా మోషన్ వస్తుందో నాకు అట్లాగే వస్తుంది. అట్లాగే వచ్చి బ్యాగ్లో పడిపోద్ది. భయం లేదు. ఎప్పుడన్నా అంతా నార్మలే. కాకపోతే కొంచెం వచ్చినప్పుడు నాకు తెలుస్తుంది, అప్పుడు వెంటనే క్లీన్ చేసుకుంటా. సో ఇప్పుడు మీకు అర్థమైంది ఉంటుంది ఇప్పటివరకు నా బ్యాగుని ఎట్లా నేను డైలీ యూజ్ చేస్తాను, ఎట్లా క్లీన్ చేస్తాను, నా మోషన్ వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఏంటి అని అంతా మీకు అర్థమై ఉంటుంది. సో చూడండి గాయ్స్, ఇది నా డైలీ స్ట్రగుల్, నా సిచ్యువేషన్, నా పెయిన్ మీకు అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. సో మీ అందరూ నా ఛానల్ని విజిట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ చాలామందికి అవసరపడవచ్చు, ఎందుకంటే నాలాగా చాలామంది ఉన్నారు. నేను ఒక్కనే రేర్ కేసెస్ అనుకున్నాను, నాకు ఇప్పటికి చాలామంది కాంటాక్ట్ అవుతున్నారు. వాళ్ళందరికీ కూడా ఈ వీడియో బాగా యూస్ఫుల్ అవుతుంది. ఎవరికైనా ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కావాలన్నట్టే వాళ్ళకి షేర్ చేయండి. ఏదైనా డీటెయిల్స్ కావాలన్నా కూడా నేను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో మీరు నాకు కామెంట్ రూపంలో పెట్టినా కూడా నేను దానికి సంబంధించిన వీడియోస్ పెడతాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా పెట్టండి. అంటే ఇంకేమైనా ఇప్పుడు నేను మోషన్ గురించి వాటి గురించి చెప్పాను కదా, అట్లాంటి డౌట్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు కామెంట్లో పెడితే నేను రిప్లై ఇస్తాను. వాటికి సంబంధించిన వీడియోలు కూడా చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి నన్ను. మీ అందరి సపోర్ట్ వల్ల నేను ఇట్లాగే మంచి కాంటెంట్ ఇస్తాను. మీ అందరూ ఇలాగే నన్ను ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ అవర్ సపోర్ట్. మళ్ళీ నేను శ్రీనివాస్. బాయ్.